చీరాల పరిసర ప్రాంతాల్లోని ఇరువురు దివ్యాంగులకు లెట్స్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ దంపతులు రామిశెట్టి దిలీప్ కుమార్, అనూష సహకారంతో ట్రై సైకిల్స్ ని సంస్థ ప్రతినిధులు దివ్యాంగులకు అందజేశారు. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తితో లెట్స్ హెల్ప్ స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటుందని లెట్స్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కనపర్తి కిరణ్ అన్నారు. చీరాల పరిసర ప్రాంతాల్లో ఇరువురు దివ్యాంగులకు లెట్స్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ దంపతులు రామిశెట్టి దిలీప్ కుమార్, అనూష సహకారంతో చీరాల పట్టణంలోని వైకుంఠాపురానికి చెందిన ధనలక్ష్మితో పాటుగా మండలంలోని తోటవారిపాలెంకు చెందిన సాయి అనే ఇరువురు దివ్యాంగులకు ట్రై సైకిల్స్ ని సంస్థ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా లెట్స్ హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కిరణ్ మాట్లాడుతూ ఎన్ఆర్ఐ దంపతుల ఆర్థిక సహకారంతో సామాజిక స్పృహతో తమ వంతు బాధ్యతగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహించామని, భవిష్యత్తులో సైతం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు దయాకర్, డేవిడ్, రాజేష్, సాంబయ్య, ప్రకాష్, సుభాని, మధు తదితరులు పాల్గొన్నారు. లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇద్దరు వికలాంగులకు ట్రై సైకిల్ బహుకరణ చీరాల వైకుంఠపురానికి చెందినటువంటి ధనలక్ష్మి గారు, అలాగే చీరాల పరిసర ప్రాంతమైనటువంటి తోటవారిపాలెం భావనారుషిపేటకు చెందినటువంటి సాయి అనే యువకుడు, వీరిద్దరూ అంగవైకల్యంతో బాధపడుతూ ఉన్నారు. అయితే ప్రతి పని ఏదైనా సరే చేసుకోవాలంటే ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. అయితే ఇద్దరు కలిసి లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ సభ్యుల్ని మమ్మల్ని కలిసి వారి యొక్క బాధని వ్యక్తపరిచి మాకు ట్రై సైకిల్స్ ఇప్పించినట్లయితే మా కాలం మీద మేము నిలబడతాము, స్వయంగా ఏదైనా వర్క్ చేసుకుంటామని చెప్పి అడగటం జరిగింది. అయితే ఈ విషయాన్ని వెంటనే లెట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ అధినేత అయినటువంటి రామిశెట్టి దిలీప్ కుమార్, అనూష దంపతుల వారికి తెలియపరచగానే వారు వెంటనే స్పందించి ఇరువురికి ట్రై సైకిల్స్ ని బహుకరించినారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం వాళ్ళకి మాకెంతో గర్వకారణంగా, సంతోషంగా ఉందని చెప్తున్నారు. అయితే గత 5 సంవత్సరాల నుండి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ వస్తున్నాము. ఇలాంటి పేదవారికి ఎనీ టైం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా చెప్పినారు. అది దీన్ని బట్టి వారికి చాలా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ప్రతి ఒక్క ఈవెంట్కి సహకరిస్తున్నటువంటి లెట్స్ హెల్ప్ టీమ్ సభ్యులందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను.